नमस्कार बच्चों, मैं श्रीकांत गारगया आपका स्वागत करता हूं। छात्रों, आज हम 8वां पाठ यक्ष प्रश्न कहानी पाठ को पढ़ने वाले हैं। यक्ष प्रश्न అనగా यक्षिनी యొక్క प्रश्नल। छात्रों, यहां पर चित्र है, देखिए और बोलिए। चित्र स्वामी विवेकानंद जी का है और उसके बगल में कुछ प्रश्न है, वाक्य है। ईश्वर क्या है? भगवंतुडु एवरु? जन्म के पहले हम क्या थे? पुट्टक मुंदु मनमु एवरु? मृत्यु के बाद हमारा क्या होगा? मरणम तर्वाता मनम ఏమి అవుతాం? ईश्वर अगर है तो क्या उसे देखा जा सकता है? భగవంతుడు ఉన్నట్లయితే అతనిని చూడగలమా? ये प्रश्न स्वामी వివేకానంద जी का है। వివేకానందుల వారికి ఈ సందేహాలు కలిగాయంట। ఆయన వేసినటువంటి ప్రశ్నలు ఇవి। వీటిని తెలుసుకునే క్రమంలోనే మరి ఆయన మానవుడి నుండి महात्मुड़िगा मारारू। छात्रों, यहां पर प्रश्न है, प्रश्न देखिए। ये प्रश्न किसके मन में उत्पन्न हुए थे? ఈ ప్రశ్నలు ఎవరి మనసులో ధనించినవి? చెప్పండి పిల్లలు। हाँ, ये प्रश्न स्वामी विवेकानंद जी के मन में उत्पन्न हुए थे, है ना। दूसरा प्रश्न देखिए। स्वामी विवेकानंद ने इन प्रश्नों का उत्तर किससे पूछा होगा? स्वामी వివేకానంద ఈ ప్రశ్నల యొక్క సమాధానములు ఎవరిని అడిగి ఉండవచ్చు? हाँ, जवाब, स्वामी विवेकानंद ने इन प्रश्नों का उत्तर उनके गुरु रामकृष्ण परमहंस से पूछा था। ఎవరిని అడిగాడు? తన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారిని ఈ ప్రశ్నలు అడిగాడంట। तीसरा प्रश्न देखिए। व्यक्तित्व के निर्माण में प्रश्नों का क्या महत्व होता है? व्यक्तित्व निर्माणంలో ప్రశ్నలకు ఉన్నటువంటి విలువ ఏంటి? बताइए। हाँ, इसका उत्तर है व्यक्तित्व निर्माण में प्रश्नों का बड़ा महत्वपूर्ण स्थान है। संदेह निवृत्ति से व्यक्तित्व को योग्य और सुचारू रूप में उत्तम बना सकते हैं। వ్యక్తిత్వం నిర్మాణంలో ప్రశ్నలకు చాలా విలువ ఉన్నది। ओके, अब पाठ का उद्देश्य देखेंगे। जिज्ञासा व दार्शनिक प्रश्नों के माध्यम से बौद्धिक विकास करना। जिज्ञासा అనగా ఆసక్తి, దార్శనిక్ అనగా తత్వ సంబంధించినటువంటి, తత్వము అంటారు దార్శనిక్। తత్వ సంబంధించినటువంటి ప్రశ్నల ద్వారా మన యొక్క బుద్ధిని, తెలివిని వికసింప చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం। चलिए बच्चों, आज हम यक्ष प्रश्न कहानी पाठ को अब पढ़ेंगे। यह घटना महाभारत काल की है। ఈ సంఘటన మహాభారత కాలానికి చెందినటువంటిదంట। మహాభారత కాలం నాటి సంఘటన। उस समय पांडव द्रौपदी सहित 12 वर्ष के वनवास पर थे। ఆ సమయంలో పాండవులు ద్రౌపదితో సహా 12 वर्ष 12 సంవత్సరాలు వనవాసము, 12 సంవత్సరములు వనవాసంలో గడిపారంట। వనవాస పర్తే, వనవాసము అంటే అడవిలో ఉండడం। ఎందుకున్నారు మరి అడవిలో? ఎందుకు అంటే పాండవులను కౌరవులు జూదము ఆడడానికి పిలిపించి మాయాపాచికల సహాయంతో పాండవులను ఓడిస్తారు। మరి జూదము గనుక ఏ ఓడిన వారు గెలిచిన వారికి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి కాబట్టి వారు వారి సమస్త రాజ్యాన్ని అర్పిస్తారు।
దానితో పాటు అది కూడా కోల్పోవడం చేత చివరిగా మేము గెలిస్తే మీ రాజ్యాన్ని తిరిగి ఇస్తాము, మీరు ఓడితే 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అంటే సరే అని మరొక మారు ఆడుతారు. అందులో కూడా కౌరవులు మరి పాండవులను మోసం చేసి వీరిని ఓడిస్తారు. దాని వలన పాండవులు కుటుంబంతో సహా 12 సంవత్సరాల పాటు అడవిలో ఉండాల్సి వస్తుంది. రైట్, ఇది కథ. ఈ 12 సంవత్సరాల వనవాసంలో ఒకరోజు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఈ కథ. ఏక్ దిన్ అచానక్ ఏక్ బ్రాహ్మణ్ పాండవం కే పాస్ ఆయా. ఒకరోజు అచానక్ అకస్మాత్తుగా అనుకోకుండా ఏక్ బ్రాహ్మణ్ ఒక బ్రాహ్మణుడు ఈ పాండవుల దగ్గరికి వచ్చాడంట. వహ్ అప్ని వ్యతా సునాతే హుయే కహనే లగా. ఆ బ్రాహ్మణుడు వీరి వద్దకు వచ్చి అప్ని వ్యతా సునాతే హుయే తన యొక్క బాధను వినిపిస్తూ ఇలా అన్నాడంట. ఏమని? ఏక్ హిరన్ మేరీ అరణికి లకడీ లేకర్ బాగ్ గయా. హిరన్ అనగా జింక. ఒక జింక వచ్చింది. ఆ జింక నా యొక్క ఆరణికి లకడి తీసుకొని పరిగెత్తింది అంటుంది, పారిపోయింది. అరణికి లకడి అనగా అప్పటి కాలంలో అగ్గిపెట్టెలు లేవు. ఋషులు మునులు యజ్ఞాలు లాంటివి చేసేటప్పుడు అగ్ని యొక్క అవసరం ఏర్పడింది. ఆ సందర్భంలో అగ్గి పుట్టించేటువంటి ఒక కర్రలను ఉపయోగించేవాళ్ళు. 2 కర్రలను ఇలా రాపిడి చేస్తే వాటి మధ్యలో అగ్గి పుట్టేది. దానినే ఆరణికి లకడి అనేవారు. ఆ జింక వచ్చి ఈ ఆరణికి లకడి, ఈ అగ్గి పుట్టించేటువంటి కర్రను అది తీసుకొని పారిపోయిందంట. అది ఒక మాయా జింక. ఒక రాక్షసుడు ఎవరో ఏదో పంపించారు, అందువల్ల అది వచ్చేసి ఇది తీసుకొని పోయింది. अब मेरे पास यज्ञ की अग्नि पैदा करने के लिए दूसरी लकड़ी नहीं है. ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, ఇప్పుడు నా దగ్గర యజ్ఞానికి అగ్ని పుట్టించడం కోసం पैदा करने के लिए दूसरी लकड़ी नहीं है, మరొక కర్ర లేదు నా వద్ద. అలాంటి అగ్ని పుట్టించేటువంటి కర్ర నా దగ్గర లేదు, కావున నేను యజ్ఞము చేసుకోలేకపోతున్నాను అంటాడు. కృపయా మేరీ లకడి వాపస్ దిలాదో. దయచేసి నా యొక్క ఆ అగ్గి పుట్టించేటువంటి కర్రను తిరిగి ఇప్పించండి అని బ్రతిమాలుకుంటాడు ఆ యొక్క బ్రాహ్మణుడు. పాండవ్ బ్రాహ్మణ్ కి వ్యతా సే ప్రభావిత్ హుయే. అప్పుడు ఆ పాండవులు ఈ బ్రాహ్మణుడి యొక్క కథను బాధను విని ప్రభావితం చెందారు. ఇసిలియే వే హిరణ్ కి కోజ్ మే నికల్ పడే. అందువల్లనే వారు ఏం చేశారు, ఏ జింక అయితే ఈ అగ్గి పుట్టించేటువంటి కర్రను తీసుకొని పోయిందో ఆ జింక కోసం హిరణ్ కి కోజ్ మే జింకను వెతకడం కోసం వీళ్ళు బయలుదేరారు. నికల్ పడే బయలుదేరారు. తోడి దూర్ జానే పర్ ఉన్హే హిరణ్ దిఖాయి దియా. కొద్ది దూరం వెళ్ళగానే వారికి ఆ జింక కనిపించింది. ఏదైతే జింక ఆ ఆరణికి లకడి తీసుకొని పరిగెత్తిందో ఆ జింక కనిపించిందట. ఉసే పకడ్నే కే లియే వే ఆగే బడే. దాన్ని పట్టుకోవడం కోసం వీళ్ళు పరిగెత్తారు, ముందుకెళ్లారు. పరంతు హిరణ్ ఉనికి ఆంఖోं से पुनः गायब हो गया. కానీ ఆ జింక వీరి కళ్ళ ముందే మరొకసారి మాయమైపోయిందంట. హిరణ్ కి ఖోజ్ మే భటకతే హుయే. ఆ జింకను వెతుకుతూ వీళ్ళు ఆ అడవిలో తప్పిపోయారు, దారి తప్పిపోయారు. భటకనా తప్పిపోట. భటకతే హుయే వే తక్కగయే. తిరిగి తిరిగి అలసిపోయారంట వారు.
और विश्राम के लिए एक वृक्ष के नीचे बैठ गए. అలసిపోయినటువంటి వారు విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక చెట్టు కింద కూర్చున్నారంట. प्यास के मारे सभी के कंठ सूख रहे थे. దాహంతో దప్పికతో వారి కంఠాలు వారి గొంతులు ఎండిపోయినాయంట. కంఠ అంటే కంఠము గొంతు, सूख रहे थे ఎండిపోతా ఉన్నాయి. युधिष्ठिर ने नकुल को पानी की तलाश में भेजा. అప్పుడు యుధిష్ఠర్ పాండవులు 5గురు, పాండవులలో పెద్దవాడు ఎవరు? యుధిష్ఠర్. ఆయననే ధర్మరాజు అని కూడా అంటూ ఉంటారు. యుధిష్ఠర్ ఏం చేశాడు? నకుల్కో పానీకి తలాష్ మే బేజా. పాండవులలో చిన్నవాడైనటువంటి నకులుని నీటి కోసం, నీటిని వెతకడం కోసం పంపాడు. దగ్గరలో ఎక్కడైనా ఏదైనా నీటి జాడ ఉన్నదేమో చూసిరా సోదరా అని నకులుని పంపిస్తాడు. నకుల్ పానీకి కోజ్ మే నికలా. అప్పుడు నకులుడు నీటి కోసం, నీటిని వెతకడం కోసం బయలుదేరతాడు. और चलते चलते एक सरोवर के पास पहुंचा. వెళ్తూ వెళ్తూ అతనికి ఒక సరోవరం కనిపిస్తుంది. అతను ఆ సరోవరం వద్దకు చేరుకుంటాడు. सरोवर देखकर उसका मन ప్రఫుల్లిత్ హో ఉఠా. ఆ సరోవరాన్ని చూడగానే అతని యొక్క మనసు ఆనందంతో నిండిపోతుందంట. ప్రఫుల్లిత్ హో ఉఠనా, ఆనందం చెందుట, ఎక్కువ ఆనందాన్ని పొందుట. వహ్ సోచ్నే లగా కి క్యో నా మై పహలే అప్ని ప్యాస్ బుజాలు. అప్పుడు నకులుడు ఆలోచించాడు, ఏంటి, నాకు దాహము వేస్తుంది, క్యో నా మై పహలే అప్ని ప్యాస్ బుజాలు, నేనెందుకు ముందుగా నా యొక్క దాహాన్ని తీర్చుకోకూడదు, ముందుగా నేను ఈ సరోవరంలో నా దప్పికను తీర్చుకుంటాను అనుకుంటాడు. వహు పానీ పీనే కే లియే ఉద్యత్ హీ హువా తా కి సహసా ఏక్ ఆవాజ్ గూంజ్ ఉఠి. నకులుడు నీరు తాగడం కోసం సిద్ధపడుతూ ఉంటాడు, సిద్ధమవుతూ ఉంటాడు. వెంటనే సహస అంతలోనే ఇక ఆవాజ్ గూంజ్ ఒకటి, ఒక ధ్వని, ఒక శబ్దము వినిపించింది. హే నకుల్ పానీ పీనే కా దుస్సాహస్ నా కరో. హే నకుల్, నీవు ఈ సరోవరంలో నీటిని తాగేటువంటి మొండి ధైర్యం చేయకు, అంతటి సాహసము చేయకు అని ఆ యొక్క శబ్దము, ఆ యొక్క ధ్వని హెచ్చరిస్తుంది. సావధాన్, జాగ్రత్త సుమా అంటుంది. పహలే మేరే ప్రశ్నకి ఉత్తర్ దో. ముందుగా నా యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పు, అప్పుడే ఈ సరోవరంలో నీటిని నువ్వు తాగవచ్చు అని. నకుల్ చేతావానికి పర్వా నా కర్కే పానీ పీనేలాగా. అప్పుడు నకులుడు, వీరుడు, ఏదో ధ్వని మరి హెచ్చరించిందని భయపడకుండా, ఆ హెచ్చరికను లెక్క చేయకుండా పర్వా నా కరికే పానీ పీనేలాగా నీటిని తాగడం మొదలు పెట్టాడట. పానీ పీతే హీ వహు భూమి పర్ గిర్పడ. ఆ నీరు త్రాగగానే నకులుడు భూమి మీద పడిపోయాడు. బహుతు దేర్ తక్ నకుల్కే నా లౌట్నే పర్. చాలాసేపు అయిపోయింది, చాలా ఆలస్యం అయిపోయింది, నకులుడు ఇంకా తిరిగి రాలేదు అని యుధిష్ఠర్ కో చింతా సతానే లగి. ధర్మరాజుకు బాధ మొదలైందంట. నకులుడు సోదరుడు ఇంకా రాలేదు అనేటువంటి బాధ యుధిష్ఠిరునిలో మొదలైంది. ఉన్హోనే ఉస్కి కోజ్ మే బారీ బారీ సే. అప్పుడు ధర్మరాజు ఏం చేశాడు? ఉస్కి కోజ్ మే, నకులుని వెతకడం కోసం బారీ బారీ సే, ఒకరి తర్వాత ఒకరు, మళ్ళీ మళ్ళీ, బారీ బారీ అంటే మళ్ళీ మళ్ళీ, సహదేవ్, అర్జున్ ఔర్ భీమ్ కో బేజా. ఒకరి తర్వాత ఒకరిని, ముందుగా అలా సహదేవుడు, ఆ తర్వాత అర్జునుడు, ఆ తర్వాత భీముడు, ఇలా వరుసగా ఒకరిని తర్వాత ఒకరిని పంపించాడంట. యక్షికి
चेतावनी की उपेक्षा करते हुए सभी ने सरोवर तट पर प्यास बुझाने का प्रयास किया. ఆ యక్షుని యొక్క చేతావని, హెచ్చరిక, ఆ ధ్వని ఎవరి అంట? అది ఒక యక్షుడు. ఆ యక్షుడు ఆ సరోవరానికి కాపలగా ఉన్నాడు కనుక అతను హెచ్చరించాడు. ఆ హెచ్చరికను ఉపేక్ష కర్తే హుయే, నిర్లక్ష్యము చేస్తూ సబీనే, అందరు కూడా, సహదేవుడు, అర్జునుడు, భీముడు అందరు కూడా ఆ సరోవరపు ఒడ్డున తమ యొక్క దాహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. और నకుల్ కి బాంతి దరా పర్ గిర్ గయే, అందరూ కూడా ఆ నీరు తాగేటువంటి క్రమంలో నీరు తాగగానే నకులుని వలనే భూమి మీద పడిపోతారంట. జబ్ కోయి భీ లౌట్ కర్ నా ఆయా, ఎప్పుడైతే ఎవరూ తిరిగి రాలేదు, తో యుధిష్ఠర్ స్వయం చింతిత అవస్థా మే ఉన్కి ఖోజ్ మే నికల్ పడే. ధర్మరాజు యుధిష్ఠరుడు స్వయంగా బాధపడుతూ మరి వారి కోసం వారిని వెతుకుతూ బయలుదేరతాడు. తృషాసే వ్యాకుల్, తృష అనగా దాహం, దాహంతో వ్యాకుల్ ఆందోళనల చెందినటువంటి యుధిష్ఠర్ పహలే अपनी प्यास शांत करने के लिए सरोवर की ओर गए. దాహముతో ఆందోళనలో ఉన్నటువంటి యుధిష్ఠరుడు ముందుగా తన యొక్క దప్పికను శాంతపరచడం కోసం ఆ సరోవరానికి బయలుదేరతాడు. వహి యుధిష్ఠర్ కో అప్నే భాయి దరా పర్ పడే దిఖాయి దియే. వహి అనగా అక్కడే ఆ సరోవరము వద్దనే యుధిష్ఠరుడు తన యొక్క సోదరులు భూమి మీద పడి ఉండడం చూస్తాడు. జైసే హీ వే ఆగే బడే, అదేవిధంగా తాను ముందుకు వెళ్తూ ఉంటాడు. తో ఉన్హే భీ వహీ ఆవాజ్ సునాయి ది, అతనికి కూడా అదే విధమైనటువంటి ధ్వని వినిపించిందంట. సావధాన్, జాగ్రత్త, తుమ్హారే భాయ్యోనే మేరీ చేతావనికి ఓర్ ధ్యాన్ నహీ దియా, నీ యొక్క సోదరులు నా యొక్క హెచ్చరికను దృష్టి పెట్టలేదు, నా యొక్క హెచ్చరికను వారు పట్టించుకోలేదు, అందువలనే ఇస్లియే ఉన్కి యహ్ దశా హుయి, వారికి ఈ విధమైనటువంటి పరిస్థితి కలిగింది. యది తుమ్ పానీ పీనా చాతే హో, నీవు గనుక ఒకవేళ నీరు తాగాలి అని అనుకున్నట్లయితే పహలే మేరే ప్రశ్నకే ఉత్తర్ దో, ముందుగా నేను అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అని ఆ యక్షుడు అంటాడు. ఫిర్ అప్ని ప్యాస్ బుజానా, ఆ తర్వాతనే నీవు నీ యొక్క దప్పికను తీర్చుకో అని అంటాడు. యుధిష్ఠర్నే కహా, యుధిష్ఠరుడు అంటాడు ఏమని? శ్రీమాన్ ఆప్ ప్రశ్న కీజియే, మహాశయ మీరు నన్ను ఆ ప్రశ్నలేవో అడగండి, మై ఉత్తర్ దేనేకే లియే తయారు హూ, నేను మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను అని అంటాడు. అప్పుడు యక్షుడు ప్రశ్న వేస్తాడు. ఏంటది? మనుష్య కా సాత్ కౌన్ దేతా హే, మనిషికి తోడుగా ఉండేది ఎవరు, మనిషికి తోడు వచ్చేది ఎవరు, ఏది? యుధిష్ఠర్ అంటాడు ధైర్య హీ మనిషి కా సాత్ దేతా హై, కేవలము ధైర్యము మాత్రమే మనిషికి తోడుగా ఉంటుంది, తోడుగా వస్తుంది అంటాడు. యక్ష్ మరొక ప్రశ్న వేస్తాడు. వహ్ కౌన్ సా శాస్త్ర హై, వహ్ कौन सा शास्त्र है जिसका अध्ययन करके मनुष्य बुद्धिमान बनता है, అది ఏ శాస్త్రమో, ఏ శాస్త్రాన్ని చదివితే మనిషి తెలివిగలవాడవుతాడు, బుద్ధిమంతుడు అవుతాడు అనేది ప్రశ్న. అప్పుడు యుధిష్ఠరుడు సమాధానం చెప్తాడు. కోయి భీ శాస్త్ర ఐసా నహీ హై,
ఇప్పటి వరకు అటువంటి ఏ శాస్త్రము కూడా లేదు. శాస్త్రం చదవగానే బుద్ధిమంతులు అయ్యేటువంటి శాస్త్రం ఏదీ లేదు. మహాన్ లోగోं की संगति से ही मनुष्य बुद्धिमान बनता है. మహాన్ లోగోं की సంగతి, మహాత్ముల యొక్క సాంగత్యములోనే మనుష్యులు బుద్ధిమంతులు అవుతారు, తెలివిగలవారవుతారు అనేది యుధిష్ఠిరుని యొక్క సమాధానం. యక్ష మరొక ప్రశ్న వేస్తాడు. భూమి సే భారీ చీజ్ క్యా హై? భూమి కన్నా బరువైన వస్తువు ఏమిటి? युधिष्ठिर अंटाडु, संतान को कोख में धारण करने वाली माता भूमि से भी भारी होती है. సంతాన్ అనగా సంతానం, పిల్లలను తన యొక్క గర్భములో ధరించేటువంటి మోసేటువంటి తల్లి ఈ భూమి కన్నా బరువైనటువంటిది, గొప్పది అని చెప్తాడు. నిజమే కదా? భూమికి ఎంత ఓపిక ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఓపిక మన యొక్క తల్లికి ఉంటుందంట. అందుకే నవమాసాలు తన యొక్క సంతానాన్ని తన గర్భంలో మోసేటువంటి తల్లి భూమి కన్నా గొప్పది, పెద్దది అనే సందర్భంలో యుధిష్ఠిరుడు చెబుతాడు. యక్ష అంటాడు, ఆకాశ సే భీ ఊంచా కౌన్ హై? ఆకాశము కన్నా ఎత్తైనది ఏది, ఎత్తైన వారు ఎవరు? యుధిష్ఠిర్ సమాధానం చెబుతాడు, పిత, తండ్రి గారు. మన యొక్క తండ్రి ఆకాశము కన్నా ఎత్తైనటువంటి వాడు, అంతటి సహనము, అంతటి ఓపిక కలిగినటువంటి వాడు మన యొక్క తండ్రి అని చెబుతాడు. యక్ష ప్రశ్నిస్తాడు, హవాసే భీ తేజ్ చల్నే వాలా కౌన్ హై? గాలి కన్నా వేగంగా నడిచేది ఏది? యుధిష్ఠిర్ చెబుతాడు, మన్, మనస్సు. నిజమే, మన యొక్క మనస్సు గాలి కన్నా వేగంగా ప్రయాణం చేస్తుందంట కదా. నిమిషంలో మన యొక్క మనసు ఇక్కడ ఉంటుంది, మన నిమిషంలో ఇంకెక్కడో ఉంటుంది. గాలి కన్నా వేగంగా ప్రయాణం చేసేది మన యొక్క మనస్సే. యక్ష ప్రశ్నిస్తాడు, విదేశ జానే వాలే కా సాథీ కౌన్ హోతా హై? విదేశానికి వెళ్ళే వారికి తోడు ఎవరు ఉంటారు? యుధిష్ఠిర్ సమాధానం చెబుతాడు, విద్య. విద్య అనగా చదువు. చదువు మాత్రమే మనం ఎక్కడికి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా మనకు తోడుగా ఉంటుంది. చదవడము వల్ల వచ్చేటువంటి జ్ఞానం అనేటువంటిది ఉంటుంది చూడండి, దానితో మనము ఎక్కడికైనా వెళ్ళేటువంటి శక్తి మనకు వచ్చేస్తుంది. రైట్. యక్ష మరొక ప్రశ్న వేస్తాడు, మరణాసన్న వృద్ధ కా మిత్ర కౌన్ హోతా హై? మరణాసన్న, మరణించబోతున్నటువంటి, మరణానికి దగ్గరలో ఉన్నటువంటి వృద్ధుడు, అటువంటి వృద్ధునికి మిత్రుడు ఎవరైతారు? ఎవరైతారు చెప్పండి? యుధిష్ఠిర్ అంటాడు, దానము మాత్రమే చనిపోబోతున్నటువంటి, మరణానికి దగ్గరలో ఉన్నటువంటి వృద్ధునికి స్నేహితుడుగా ఉపయోగపడతాడు. క్యోంకి వహీ మృత్యు కే బాద్ అకేలే చల్నే వాలే జీవ్ కే సాత్ సాత్ చల్తా హై. కేవలము మనం చేసినటువంటి దానం ఫలము మాత్రమే మృత్యుకే బాద్, మరణము తర్వాత అకేలే చల్నే వాలే జీవ్ కే సాత్, ఒంటరిగా వెళ్ళబడేటువంటి మన ఆత్మతో పాటు మనం చేసినటువంటి దానము యొక్క కర్మ ఫలము మన వెంట వస్తుందంట. సాత్ సాత్ చల్తా హే. అందుకే దానము చేయాలి. దానము మాత్రమే మనకు మరొక జన్మలో ఉపయోగపడుతుంది అని అర్థం. యక్ష సుఖ క్యా హే? యక్షుడు అంటాడు, సుఖము అనగా ఏమిటి? సుఖం అంటే ఏమిటి? యుధిష్ఠిరుడు సమాధానం చెబుతాడు, जो शील और सच्चरित्र पर स्थित है. చరిత్ర, ఒక మంచి నడవడికపై ఆధారపడి ఉండేటువంటిదే సుఖం. సుఖం అనేటువంటిది మన యొక్క చరిత్ర మీద, మన యొక్క నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. యక్ష మరొక ప్రశ్న వేస్తాడు,
सबसे तुच्छ क्या है, అన్నింటికన్నా నీచమైనటువంటిది తుచ్చు ఏమిటి? యుధిష్ఠిరుడు అంటాడు చింత. చింత అనగా దిగులు, బాధ. చింత అనేటువంటిది మనల్ని లోపల తినేస్తుంది. అది చాలా నీచమైనటువంటిది, తుచ్చమైనటువంటిది అంట. యక్ష్ మరొక ప్రశ్న వేస్తాడు. किससे छूट जाने पर मनुष्य सर्वप्रिय बनता है. छूट जाना అంటే దూరం అవుట, వదిలివేయట. చూటున వదిలివేయట. దేనిని వదిలివేస్తే మనిషి అందరికీ సర్వప్రియ, సర్వులకు ప్రియుడవుతాడు, అందరికీ ప్రియుడవుతాడు. దేనిని వదిలివేయాలి? యుధిష్ఠిర్ సమాధానం చెబుతాడు, అహంభావ్కో छूट जाने पर. అహంభావ్ గర్వము. ఎప్పుడైతే గర్వాన్ని మనిషి వదిలివేస్తాడో అప్పుడు ఆ మనిషి అందరికీ ప్రియుడవుతాడు, అందరూ ఇష్టపడతారు అతన్ని. అదే చెబుతున్నాడు యుధిష్ఠిరుడు ఇక్కడ. ఇసీ ప్రకార్ యక్షినే కై అన్ని ప్రశ్న భీ కియే. ఈ విధంగా యక్షుడు ఒక సుమారు 100 పైన క్వశ్చన్స్ అడుగుతాడు. అది మహాభారత గ్రంథంలో మీరు చూడవచ్చు. కై ప్రకార్ చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తాడు. అన్ని ప్రశ్నలకి ఇతర ప్రశ్నలు కూడా వేశాడు. और युधिष्ठिर ने उन सबके ठीक ठीक उत्तर दिए. ధర్మరాజు యుధిష్ఠిరుడు వాటన్నిటికీ చాలా చక్కని సరి అయినటువంటి సమాధానాలు చెబుతాడు. అంతుమే యక్షు బోలా. చివరికి యక్షుడు అంటాడంట, రాజన్ मैं तुम्हारे मृत भाइयों में से एक को जीवित कर सकता हूं. ఓ రాజా, నేను నీ యొక్క చనిపోయినటువంటి సోదరులలో కేవలం ఒకే ఒక్కరిని మాత్రమే బ్రతికించగలను. జీవిత్ కర్ సక్తా హూ అంటాడు. తుమ్ జిస్ కిసీ కో భీ చాహో వహు జీవిత్ హో జాయేగా. నీవు ఎవరిని కోరుకుంటే వారు. 4 సోదరులు ఉన్నారు కదా, ఆ 4 నీవు ఎవరిని కోరుకుంటే వారు బ్రతుకుతారు. వహు జీవిత్ హో జాయేగా అని యక్షుడు చెబుతాడు. యుధిష్ఠిర్నే పల్వర్ సోచా. యుధిష్ఠిరుడు పల్బర్ ఒక క్షణం ఆలోచిస్తాడు. ఆలోచించి కిసే జీవిత్ కరాము, ఎవరిని నేను బ్రతికించుకోవాలి, ఎవరిని బ్రతికించాలి అని ఆలోచిస్తాడు. తోడి దేరు రుకుకర్ బోలే. కొద్దిసేపు తర్వాత ఆగి చెబుతాడు, మేరా చోటా భాయ్ నకుల్ జీ ఉటే. మీరు నా చిన్న సోదరుడైనటువంటి నకులుని బ్రతికించండి. చోటాబాయి ఎవరు? చిన్న సోదరుడు, చివరి సోదరుడు నకులుడు. యుధిష్ఠిర్ కే ఇస్ ప్రకార్ బోల్తే హీ ఉన్హోనే పూచా. యుధిష్ఠిరుడు ఈ విధంగా చెప్పగానే యక్షుడు అడుగుతాడు, युधिष्ठिर 10,000 हाथियों के बल वाले भीमसेन को छोड़कर तुमने नकुल को जीवित करने का क्यों ठीक समझा? वो युधिष्ठिरा, वो धर्मराजा, 10,000 हाथियों के बल वाले 10,000 ఏనుగుల యొక్క బలం కలిగినటువంటి వాడు భీమసేనుడు. భీమునికి 10,000 ఏనుగుల యొక్క బలం కలిగి ఉంటాడంట. అతన్ని వదిలివేసి ఉసే छोड़कर तुमने नकुल को जीवित करवाना. నీవు ఈ నకులుని బ్రతికించమని ఎందుకు కోరుకుంటున్నావు? అతన్ని బ్రతికించడం అనేటువంటిది ఎందుకు నీవు కరెక్ట్గా అనుకుంటున్నావు? సరి అయినదేనా నీ ఆలోచన అని అడుగుతాడు. యుధిష్ఠిర్నే కహా. అప్పుడు ధర్మరాజు అంటాడు, యక్షరాజ్, ఓ యక్షరాజా, మైనే జో నకుల్ కో జీవిత్ కర్వానా చాహా. నేను నకులుని ఎందుకు బ్రతికించమని కోరుకున్నాను అంటే, వహ్ సిర్ఫ్ ఇసీ కారణ్కి, అది దానికి కారణం కేవలము మాతా కుంతి కా బచా హువా ఏక పుత్రు మై హూ. మా తల్లి కుంతీదేవి సంతానంలో మిగిలి ఉన్నటువంటి ఒక పుత్రుణ్ణి నేను బ్రతికి ఉన్నాను. మై చాహతా హూ कि माता माद्रिका भी एक पुत्र जीवित हो उठे.
నా యొక్క మరొక తల్లి అయినటువంటి మాద్రి యొక్క కుమారుల్లో ఒక పుత్రుడు బతికి ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటాడు. ఇక్కడ కథ ఏంటి అంటే, పాండురాజుకు ఇద్దరు భార్యలు, ఒకరు కుంతి, మరొకరు మాద్రి. కుంతీదేవి సంతానము ముగ్గురు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రి యొక్క సంతానము ఇద్దరు: నకులుడు, సహదేవుడు. కాబట్టి కుంతీదేవి యొక్క సంతానంలో నేను ఒకరిని బతికి ఉన్నాను కాబట్టి మాద్రిది మాత యొక్క సంతానంలో ఒకరిని బ్రతికించాలి, ఇదియే ధర్మము అని నేను అనుకున్నాను, అందుకే అతనిని బ్రతికించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను అని సమాధానం ఇస్తాడు. అత ఆప్ కృపా కర్కే నకుల్ కో జీవిత్ కర్దే, కావున దయచేసి మీరు నకులుని బ్రతికింపజేయండి అని ఆ యక్షరాజును ప్రార్థిస్తాడు. युधिष्ठिर के धर्म स्वभाव से यक्ष अत्यंत संतुष्ट हुए. యుధిష్ఠిరుని యొక్క ధర్మరాజు యొక్క ఈ ధర్మ స్వభావంతో యక్షుడు అత్యంత సంతోషాన్ని పొందుతాడు. और उन्होंने वर देते हुए यह कहा, అప్పుడు యక్షుడు వరం ఇస్తాడు యుధిష్ఠిరునికి. ఇస్తూ ఇలా అంటాడు, పక్షపాత రహిత మేరే ప్యారే పుత్ర, తుమ్హారే చారో హీ బాయి జీవిత హో. పక్షపాతము లేనటువంటి వ్యక్తిత్వముగా ఉన్నటువంటి నా యొక్క కుమార, ప్యారే పుత్రు, తుమ్హారే చారో హీ బాయి, నీ యొక్క నలుగురు సోదరులు కూడా జీవిత హో, బ్రతుకుదురుగాక అనేటువంటి వరాన్ని ఆ యక్షుడు ధర్మరాజుకు ఇస్తాడు. మీరు ఇక్కడ చిత్రంలో కూడా చూడవచ్చు, నలుగురు సోదరులు కింద పడి ఉన్నారు, యక్షుడు వరం ఇస్తున్నాడు. మరి యక్షుడు ప్రశ్నిస్తున్నాడు, ధర్మరాజు వారికి సమాధానాలు ఇస్తున్నాడు. ఈ చిత్రంలో చూడవచ్చు. మహాభారతంలో మరి ఇలాంటి ఎన్నో కథలు, గాథలు, మంచి మంచి విషయాలు ఉంటాయి. మీకు వీలైనప్పుడు మరి ఈ మహాభారత కథలను తప్పకుండా చదవండి. అందులో ఉన్నటువంటి మంచి మంచి విషయాలను మీరు మీ జీవితానికి అన్వయించుకోండి. మరి మరొక కొత్త పాఠంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాద్.